టాలీవుడ్లో బిగ్ బాంబ్ పేలింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పుడు ఏకంగా బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇరుక్కుపోయింది. హైదరాబాద్లో ఈడీ ఆఫీస్లో నిధి అగర్వాల్ను ఏకంగా 4 గంటల పాటు నాన్ స్టాప్గా అధికారులు ఎందుకు విచారించారు? హవాలా డెల్ గొడవ ఏంటో ఈ వీడియోలో సంచలన నిజాలు చూద్దాం. చట్టవిరుద్ధమైన జిత్విత్ లాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై నటి నిధి అగర్వాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బుధవారం విచారించారు. మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఈడీ ఈ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇక విచారణలో భాగంగా ఆ యాప్స్ నిర్వాహకులు నిధి అగర్వాల్కు ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు, ఆ డబ్బులు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా వచ్చాయా లేక వెనుక నుంచి హవాలా మార్గాల్లో తరలించారా అనే కోణంలో అధికారులు కూపిలాగారు. గతంలో CID విచారణలో నాకు అవగాహన లేక ప్రమోట్ చేశా, ఇకపై చెయ్యను అని చెప్పిన నిధి ఇప్పుడు ఈడీ ముందు ఏ నిజాలు ఒప్పుకుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ లిస్టులో ఒక్క నిధి అగర్వాల్ మాత్రమే కాదు, మొత్తం 21 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ కేసులో ఈడీ ర్యాడర్లో ఉన్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి లాంటి టాప్ స్టార్లు విచారించిన ఈడీ ఇప్పుడు నిధిని కూడా లాగడంతో టాలీవుడ్లో గుబులు మొదలైంది. సో చూసారుగా, డబ్బుల కోసం ఏ యాప్ పడితే అది ప్రమోట్ చేస్తే లాస్ట్కి ఈడీ మెడకు చుట్టుకోవడం పక్కా అని ఈ ఘటనే నిరూపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ మోజులో పడి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోతుంటే సెలబ్రిటీలు మాత్రం ఇలా ప్రమోషన్లు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కేసులో మున్ముందు ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో చూడాలి. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.